పాశ్చాత్య సంస్కృతులను అలవాటు చేసుకుంటున్న నేటి యువతరానికి ఎంతో ఇష్టమైన రోజుల్లో వ్యాలంటైన్స్ డే ఒకటి. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే లానే తాము ప్రేమించే వారికి తమ ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమించిన వారితో సరదాగా గడపడానికి ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పువ్వులు ఇచ్చుకోవడంతో మొదలుపెట్టి ఒకరి చేతిలో మరొకరు చేసుకునే ప్రమాణాల వరకు రకరకాల పద్ధతులతో తమలోని ప్రేమను బహిర్గతం చేసుకుంటారు. ఈ వ్యాలంటైన్స్ డే భారతదేశంలోకి అడుగుపెట్టిన మొదట్లో కేవలం ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా, కెనడా, యూరోప్ దేశాల మాదిరిగానే వారం రోజుల పాటు వ్యాలంటైన్స్ వీక్గా జరుపుకుంటున్నారు. వ్యాలంటైన్స్ వీక్ను ఫిబ్రవరి 7తో మొదలుపెట్టి ఫిబ్రవరి 14 వరకు రోజుకో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేమికులు. మొదటి రోజు అంటే ఫిబ్రవరి 7వ తేదీ రోజ్ డే. ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు ఎర్ర గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఎర్ర గులాబీని ఎందుకంటే రోమన్ ప్రేమదేవత వీనస్కు ఇష్టమైన పువ్వు కాబట్టి. ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే. మొదటిసారి లవ్ ప్రపోజ్ చేసేవారు ఈ రోజున తమ ప్రేమను బహిర్గతపరుస్తారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు అవతలి వ్యక్తిని ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుపుతూ తమ బంధానికి బలమైన పునాదులు వేసుకుంటారు. ఫిబ్రవరి 9 చాక్లెట్స్ డే. గతంలోని చేదు జ్ఞాపకాలను మరిచిపోయి తమ ప్రేమను తీయని అనుభూతిగా మార్చుకునేందుకు చాక్లెట్లు ఇచ్చుకుంటారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10ని టెడ్డీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. జీవితాంతం ఒకరికొకరు తోడుంటామంటూ ప్రమాణాలు చేసుకునేందుకు 11న ప్రామిస్ డే. గుండెలోతుల్లోని ప్రేమ అవతలి వారికే వినిపించేందుకు 12న హగ్ డే. 13న కిస్సింగ్ డే పేరుతో తమ అదరాలకు బంధనం వేస్తారు. సరదాగా కాలక్షేపాలతో ఫిబ్రవరి 14ను గడుపుతారు. ప్రేమలో ఉన్నవారు సరే, మరి ప్రేమించడానికి ఎవరూ లేని బ్యాచులర్స్ పరిస్థితి ఏమిటి? అసలే అమ్మాయిలు దొరక్క చిల్ అంకుల్స్గా మిగిలిపోతున్న అబ్బాయిల పరిస్థితి ఏమిటి? ప్రేమ జంటలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని డ్యూయెట్లు పాడుకుంటుంటే ఒంటరి పక్షులు మాత్రం వాళ్ళ వైపు దీనంగా చూస్తూ జేబుల్లో చేతులు పెట్టుకొని ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా అలా వెళ్తుంటారు. ఇక చాలని జీతాలు వచ్చే కుర్రాళ్ళ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రేయసికి గిఫ్ట్స్ ఇవ్వడానికి, తనను బయటికి తీసుకువెళ్ళడానికి ఫ్రెండ్స్ దగ్గరే కాదు, ఇస్తామంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా లోన్లు తీసుకుంటారు. అలాగని వ్యాలంటైన్స్ డే వద్దంటే తర్వాత సదరు ప్రేయసి గారి అలక తీర్చడం మామూలు విషయం కాదు. పోనీ ప్రేయస్నే వదిలేద్దామంటే మళ్ళీ మరో అమ్మాయి దొరికేలోగా గడ్డం నరిసి యవనం కరిగిపోతుందేమోనన్న భయం. అసలే ఆడపిల్లలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజులాయే. అయితే కొంతమంది ఆడపిల్లలది ఇదే పరిస్థితి అనుకోండి. బాయ్ ఫ్రెండ్స్ను సంతోషపెట్టడానికి వీళ్ళు పెట్టే ఖర్చులు లెడ్జర్ బుక్కులకు కూడా సరిపోవు. ఇన్ని తంటాలు పడి ఎవరో ఒకరితో ప్రేమ ప్రయాణం మొదలు పెట్టినా అది పెళ్లిపీటల వరకు చేరుతుందో లేదో తెలియదు. ఎంత ముద్దుగా బేబీ బేబీ అని పిలుచుకున్నా చివరికి వాళ్ళ పెళ్లిలో ఒక ముద్ద బిర్యానీ కూడా తమ మాజీల కోసం ఉంచరు. స్నాప్చాట్లో హాయ్ చెప్పుకొని, ఫేస్బుక్లో లవ్యూలు చెప్పుకొని, ఇన్స్టాగ్రామ్లో బ్రేకప్లు చెప్పుకునే నేటి తరం ఈ వ్యాలంటైన్స్ వీక్ పేరిట హగ్ డేలు, ముద్దు డేలు జరుపుకోవడం వల్ల లాభం ఎవరికి? ఇంకెవరికి? గులాబీలు అమ్ముకునే వాళ్ళకి, పార్కుల దగ్గర పీచు మిఠాయిలు, ఐస్ క్రీంలు అమ్ముకునే వాళ్ళకి. పోనీలేండి, ప్రేమికుల కారణంగా వాళ్ళకైనా కొంచెం వ్యాపారం దొరుకుతుంది.